స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఏటా జనవరిలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు 130 దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతారు. భవిష్యత్ అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి జరిగే వివిధ రంగాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇదంతా నాణేనికి ఓవైపు. కానీ మరోవైపు సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలకు శృంగారం కోసం ప్రతి పెంచుపై కోట్లు ఖర్చు చేశారట. అయితే యూకేకి చెందిన ప్రముఖ పత్రిక డైలీ మెయిల్ దీనిపై సంచలన నివేదిక వెలువరించింది. దావోస్ ఆర్థిక సదస్సు సందర్భంగా ఎస్కాట్ ఏజెన్సీలకు డిమాండ్ భారీగా పెరిగిందని అందులో పేర్కొంది. ఇక ఎస్కాట్లు శృంగార పార్టీల కోసం పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్టు తెలిపింది. స్విట్జర్లాండ్లో వేశ్య వృత్తి చట్టబద్ధం. వీరిని ప్రత్యేకమైన ఏజెన్సీలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇటువంటి సర్వీసులు అందించే కంపెనీలు కూడా ఉంటాయి. వివిధ రకాల సర్వీసులను ఇవి అందజేస్తుంటాయి. శృంగార పార్టీలతో పాటు ఆసక్తి ఉన్న వారికి ట్రాన్స్జెండర్లు కూడా సరఫరా చేస్తారు. కానీ పారిశ్రామికవేత్తలతో గడిపిన వారు మాత్రం వివరాలను బహిర్గతం చేయరాదని ఒప్పందం చేసుకుంటారు. ఇందుకోసం వారికి పెద్ద మొత్తంలో నగదు ముట్ట చెబుతారు. ఒక్కో బుకింగ్ 6,000 పౌండ్లు కూడా చెల్లించేవారు. అంటే 6,500 లక్షలన్నమాట. ఈ ఈవెంట్ల సగటు బుకింగ్ వ్యవధి దాదాపు 4 గంటలు మాత్రమే ఉంటుంది. ఏడాది ఆర్థిక సదస్సు జరిగిన మొదటి 3 రోజుల్లో కేవలం ఒక్క వెబ్సైట్ నుంచే 2,70,000 పౌండ్లు అంటే భారత కరెన్సీలో 2.5 కోట్లు మేర శృంగార సర్వీసులను బుక్ చేసుకున్నట్టు డైలీ మెయిల్ నివేదిక తెలిపింది. వివిధ ప్రొవైడర్లలో మొత్తం బుకింగ్లు మన కరెన్సీలో 10 కోట్లు ఉంటుందని అంచనా. ఇక శృంగార పార్టీలో ఆర్గీస్ అనేది ప్రత్యేకం. ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలను బుక్ చేసుకుని విచ్చలవిడిగా నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పార్టీలకు వేసులను అందించే టిట్ ఫర్ టాట్ అనే కంపెనీ యజమాని డైలీ మెయిల్తో మాట్లాడుతూ 3 రోజుల్లోనే 90 మంది కస్టమర్లు తమ యాప్ నుంచి 300 ఎస్కాట్లను బుక్ చేసుకున్నారని తెలిపారు. వీరిలో ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారని చెప్పారు. గత ఏడాది కేవలం 170 మంది మాత్రమే బుక్ చేసుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని అన్నారు. ఇక ఎస్కాట్ అవంతిగ్రేడ్ అనే కంపెనీ అధికారిక ప్రతినిధి సుసాన్ మాట్లాడుతూ, ఈ పార్టీలో తరచుగా కోరుకునేది అనల్ సెక్స్ ఒకటి. ఈ రకమైన వ్యక్తులు తమను తాము అంటరాని వారిగా భావిస్తారు. వాస్తవికంగా వారు అలాగే ఉంటారు. ఎస్కాట్ మహిళలపై శారీరక దాడులు జరుగుతుంటాయని చెప్పారు. తమ వ్యాపారాల్లో పగలు తీరిక లేకుండా ఉండే పారిశ్రామికవేత్తలు రాత్రి అయ్యేసరికి అంతా విలాస పురుషులుగా మారిపోతారని అంటున్నారు. అయితే అందరూ అలాగే ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనటికీ దావోస్ ఆర్థిక సదస్సు సందర్భంగా శృంగార పార్టీల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుంది.